రికార్డ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక ఇక లాంఛనమే. సీఎం చంద్రబాబును కలిసిన కోట్ల జిల్లాలో 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరామని చెబుతున్నా ఎన్నికలపై కూడా చర్చించారని సమాచారం. ఆ క్రమంలో కోట్ల సీఎంను ఏ సీట్లు కోరారు, చంద్రబాబు ఏమని హామీ ఇచ్చారు? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సీనియర్ నేతలు సైతం ఉన్న పార్టీలను వదిలి వలస రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఆ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసొచ్చారు. ఆయన టీడీపీలో చేరటం లాంఛనమైన నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎంను కలిసిన సందర్భంగా వేదవతి ప్రాజెక్ట్, గండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎల్ఎన్సీ నీరు పైపులైన్ ద్వారా తీసుకురావాలని కోరామని, వీటికి అంగీకరిస్తే టీడీపీలో చేరతామని చెప్పామన్నారు కోట్ల. అయితే తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై కూడా కోట్ల టీడీపీ అధినేతతో మాట్లాడారట. రాబోయే ఎన్నికల్లో కోట్ల జిల్లాలో ఏ సీట్లు కోరారనే విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కర్నూలు పార్లమెంటు స్థానం, డోన్ అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం కోరిందట. అదే ఇప్పుడు గందరగోళానికి కారణమవుతోంది. డోన్ అసెంబ్లీ స్థానంపై కేఈ, కోట్ల కుటుంబాల మధ్య పీటముడి పడటం ఖాయంగా కనిపిస్తోంది. డోన్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ టీడీపీ సమన్వయకర్తగా ఉన్నారు. డోన్ స్థానం విషయంలో కేఈ కుటుంబం వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఈ విషయంలోనే టీడీపీలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉంది. కోట్ల కుటుంబానికి డోన్ కాకుండా ఆలూరులో అవకాశం ఇస్తారని టీడీపీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. అందుకు కోట్ల కుటుంబం ఒప్పుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక కోట్ల టీడీపీలో చేరిక విషయంలో తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని కేఈ కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నారట. ఆ విషయమై సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఏదేమైనా కోట్ల, కేఈ కుటుంబాల మధ్య రచ్చ మొదలైతే మొదటికే మోసం వస్తుందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేఈ, కోట్ల కుటుంబాల మధ్య చంద్రబాబు ఎలా సమన్వయం కుదురుస్తారో చూడాలి.